ఏపీలో కూటమి సర్కార్ దూకుడు మీద ఉంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టింది. పాలన విషయంలో సైతం వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అదేంటంటే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా ఓ పథకాన్ని మార్చేసింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో నడుస్తున్న ఓ పథకానికి గతంలో జగన్ పెట్టుకున్న పేరును మార్చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇళ్లను, ఇంటి స్థలాలు ఇచ్చిన పేదలకు వర్తింపజేసింది. భారీగా లేఅవుట్లు వేసింది. వాటికి జగనన్న కాలనీలుగా పేరు పెట్టింది. అయితే నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో కాలనీలు కేటాయించడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇప్పుడు వాటిని నిర్మించే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం. అందుకే జగనన్న కాలనీల పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి జగనన్న కాలనీలను PMAY ఎన్టీఆర్ నగర్ గా మారుస్తూ కూటమి సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది లేఅవుట్లలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. ఇకపై వాటిని PMAY ఎన్టీఆర్ నగర్ గా పిలవనున్నారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తో పాటు వైఎస్ఆర్ పేరిట ఉన్న పథకాలన్నీ మార్పు చేసింది. ఇప్పుడు గృహ నిర్మాణ పథకాన్ని కూడా పూర్తిగా పేరు మార్చేసింది. 2019లో నవరత్నాల్లో భాగంగా గృహ నిర్మాణానికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు సెంటు భూమి చొప్పున భారీగా లేఅవుట్లను ఏర్పాటు చేశారు. వాటికి జగనన్న కాలనీలుగా పేరు మార్చారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఏర్పాటైన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఊరికి దూరంగా కొండల సమీపంలో నివాస యోగ్యత లేని ప్రాంతంలో స్థలాలు కేటాయించడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇల్లు కట్టేందుకు సైతం ఆసక్తి కనబరచలేదు. అధికారులు ఒత్తిడి చేసిన ముందుకు రాలేదు. పైగా ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కూడా వైసీపీ తగ్గించింది. అప్పట్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు ఇచ్చింది. దాన్ని జగన్ సర్కార్ 1,80,000 తగ్గించింది. అంత మొత్తంతో ఇల్లు కట్టలేమని చాలా మంది లబ్ధిదారులు భావించారు. పైగా సెంటు స్థలంలో ఇల్లు ఎలా కట్టుకుంటామంటూ ఎక్కువ మంది ఆసక్తి చూపలేదు. ఫలితంగా జగనన్న కాలనీలో గృహ నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇప్పుడు వాటిని పూర్తి చేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. అందుకే పేరు మార్పుతూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. ఇంకోవైపు రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎంతవరకు ఇంటి స్థలం కానీ, ఇల్లు కానీ మంజూరు కాని లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. వారి నుంచి దరఖాస్తుల సేకరణ చేపడుతుంది. 6 దశల్లో వడబోసి అర్హులైతే మార్చి నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వనుంది. 2.5 లక్షల రూపాయలు మంజూరు చేయనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1,50,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా ₹1,00,000. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతుంది. అర్హత ఎంతమంది సాధిస్తే అంతమందికి ఇల్లు మంజూరయ్యే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.